ధవళేశ్వరంలోని ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి గోదావరి కల్చరల్ అసోసియేషన్ మరియు రాకా సాంస్కృతిక సంస్థ రాజమహేంద్రవరం సభ్యులు నివాళులర్పించారు. గోదావరి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు జీవి రమణ మాట్లాడారు. ఘంటసాల జీవిత విశేషాలను గుర్తు చేశారు. కార్యదక్షులు ఎర్రమూతు ధర్మరాజు మాట్లాడుతూ ఎన్నేళ్లైనా సరే వారి స్వరం అజరామరంగా ప్రతి కళాకారుని హృదయంలో సుస్థిరంగా ఉంటుందన్నారు. గౌరవ సభ్యులు మదర్ షా ఆలీ మాట్లాడుతూ వారి పాటల వల్ల మాలాంటి కళాకారులు సమాజంలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నామన్నారు. బమ్మిడిపాటి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ అనతి కాలంలోనే చిత్ర పరిశ్రమలో అనేక అద్భుతమైన శాస్త్రీయ లలిత గీతాలను ఆలపించి స్వరరాజుగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాకా ఉపాధ్యక్షులు తిరుమల కృష్ణమోహన్, కోశాధికారి సూరపరెడ్డి తాతారావు, శేష్ కుమార్, ఎం రమేష్, రామరాజు, నాగభూషణం, నూజోళ్ల సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.